Hi students, good morning one and all. ఈ రోజు క్లాస్లో సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ సెక్టర్ యూనిట్లో వ్యవసాయ ధరల విధానం అగ్రికల్చరల్ ప్రైసింగ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ వ్యవసాయ ధరల విధానం లక్షణాలేంటివి, వ్యవసాయ ధరల విధానంలోని లోపాలేంటివి, భారతదేశ వ్యవసాయ ధరల విధానంలో లోపాలను తొలగించడానికి సూచనలేంటివి, తర్వాత ఆహార భద్రత అంటే ఏంటి, భారతదేశంలో ఆహార భద్రత చట్టం ఎప్పుడు రూపొందించబడ్డది, అది ఏం తెలియజేస్తుంది. ఇవి ఈరోజు యొక్క క్లాస్లో ముఖ్యాంశాలు. ఫస్ట్ వ్యవసాయ ధరల విధానం అంటే అగ్రికల్చరల్ ప్రైసింగ్ పాలసీ. భారతదేశ వ్యవసాయ ధరల విధానం యొక్క ముఖ్య లక్షణాలు, మెయిన్ ఫీచర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసింగ్ పాలసీ తీసుకున్నప్పుడు ధరల విధానానికి సంబంధించి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు రెండు రకాలుగా ఉండడం జరిగింది. ఏపీసీ 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీసీ అంటే అగ్రికల్చరల్ ప్రైసింగ్ కార్పొరేషన్, అగ్రికల్చరల్ ప్రైసింగ్ కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్ అని తెలుగులో పిలుస్తాం. ఈ వ్యవసాయ ధరల కమిషన్, ధరల సంఘం 1965లో ఏర్పాటు చేయబడింది. ఇది 1985 వరకు అంటే సిఏసిపి ఏర్పాటయ్యే వరకు అగ్రికల్చరల్ ప్రైసింగ్ కమిషన్ అనేది పనిచేసింది. దీని స్థానంలో 1985లో సిఏసిపిని ఏర్పాటు చేయడం జరిగింది, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్, సిఏసిపిగా అబ్రివేషన్ చేయొచ్చు. ఇది 1985 నుండి భారతదేశంలోని ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలను, మద్దతు ధరలను లేదా సేకరణ ధరలను ప్రకటిస్తుంది. ఉత్పత్తి వ్యయాలను, ఉత్పత్తిని మార్కెట్లో ఉన్న డిమాండ్ను అనుగుణంగా చేసుకొని వ్యవసాయ ధరల కమిషన్ ప్రతి సంవత్సరం ఈ ధరల విధానాన్ని ప్రకటిస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ను ప్రకటిస్తుంది. అది మొదటి సంస్థ పరంగా ఏర్పాటైంది. ఇక రెండవ సంస్థ పరంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ, దీన్ని కూడా 1965లో నెలకొల్పబడింది. వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలలో స్థిరత్వాన్ని సాధించడం కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇది. వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేయడం, ఎక్కడైతే కరువు కాటకాలు ఉన్నాయో, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయో అక్కడ నిల్వ చేసిన వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసి ధరలు పెరగకుండా అరికట్టడం, ఎక్కడైతే పంట అధికంగా వచ్చి ధరలు తగ్గిపోతున్నాయో అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన, సిఏసిపి నిర్ణయించిన ధరలకు పంట సేకరణ చేయడం. అంటే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు పడిపోయి రైతులు నష్టపోకుండా, మరొక వైపు అనావృష్టి పరిస్థితుల్లో కరువు కాటకాలు సంభవించినప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు విపరీతంగా పెరిగి ఆహార పదార్థాలు కొనలేని పరిస్థితి పేదవారికి ఏర్పడకుండా, ఆకలి చావులు లేకుండా చూడడం కోసం మరొక విధంగా, అంటే ధరలు పెరుగుదల కానీ ధరల తగ్గుదల కానీ లేకుండా వ్యవసాయ ధరల విధానంలో స్థిరత్వాన్ని సాధించడం కోసం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహించే సంస్థగా ఎఫ్సిఐని ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్సిఐ ఇది 1965 నుంచి తన వంతు బాధ్యతను మినిమం సపోర్ట్ ప్రైస్కి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు తక్కువ ధరలకే సప్లై చేయడం కూడా చేస్తుంది. నెక్స్ట్ రెండవది కనీస మద్దతు ధరలు, మినిమం సపోర్ట్ ప్రైస్. దీన్నే ప్రభుత్వం యొక్క సేకరణ ధరలు అని చెప్తాం. వరి, గోధుమ, మొక్కజొన్న, పత్తి, మిరప ఇలాంటి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రతి సంవత్సరం సిఎస్సిపి అనేది కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. ఈ కనీస మద్దతు ధరలకు
బహిరంగ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ లేనప్పుడు వాటిని ప్రభుత్వమే ఎఫ్సిఐల ద్వారా, స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్స్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరలకు అందించడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత గరిష్ట ధర నిర్ణయం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం గరిష్ట ధరను నిర్ణయించి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు పెరగకుండా కూడా అరికడుతుంది. ఇవి కొరతగా ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకోసం ఆహార పదార్థాలు కొన్నింటికి గరిష్ట ధర నిర్ణయం కూడా చేస్తుంది. రేషనింగ్ ద్వారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు గరిష్ట ధర నిర్ణయించి బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్, ఫామ్ ఆయిల్ ఇలాంటి బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరలున్న వ్యవసాయ ఉత్పత్తులకి, ఆహార పదార్థాలకి గరిష్ట ధరను నిర్ణయించి వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సాధారణ ప్రజానికానికి, పేద ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా కొరతగా ఉన్న వస్తువు ప్రజలందరికీ అందించడం కోసం రేషనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ మార్కెట్లో కొరతగా ఉన్న వస్తువుల యొక్క ధరలు పెరగకుండా అరికట్టడం కోసం ఈ గరిష్ట ధర నిర్ణయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తర్వాత బఫర్ నిల్వలు, బఫర్ స్టాక్స్ అంటాం. వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా వచ్చినప్పుడు వాటి ధరలు పడిపోకుండా ప్రభుత్వమే మినిమం సపోర్ట్ ప్రైస్కు కొనుగోలు చేసి ఎఫ్సిఐ గోడౌన్ల ద్వారా నిల్వ చేయడం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆహార పదార్థాలు కొరతగా ఉంటాయో, ఏ రాష్ట్రాల్లో అయితే పంటలు సక్రమంగా పండవో అక్కడ ఈ ఆహార పదార్థాల ధరలు పెరగకుండా నిల్వలను సరఫరా చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గకుండా, పెరగకుండా స్థిరంగా ఉంచడం కోసం ఈ బఫర్ నిల్వలు అనేవి చేయడం జరుగుతుంది. ఈ బాధ్యతను 1965 నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ నిర్వహించడం కూడా జరుగుతుంది. అది ఇంతకుముందుకే చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, వ్యవసాయ ధరల విధానంలో లోపాలు. భారతదేశ వ్యవసాయ ధరల విధానంలో ప్రధానంగా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కొన్నింటిని ఇక్కడ చూపించడం జరిగింది. పరిమిత అన్వయింపు. వ్యవసాయ ధరలకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించడం లేదు. ఏవో కొన్ని ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే మినిమం సపోర్ట్ ప్రైస్ను ప్రకటిస్తుంది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు లేకపోవడం, ఒకవేళ కనీస మద్దతు ధర లేని వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా దిగుబడి వచ్చినట్లయితే వాటిని మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మి రైతు నష్టపోయే పరిస్థితి ఉంది. అది ఒక లోపం. నెక్స్ట్, కనీస మద్దతు ధరలు కూడా బహిరంగ మార్కెట్లో ఆయా ఉత్పత్తులకున్న ధర కంటే ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలు ఉండడం కూడా వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్న మరొక లోపం, భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్న మరొక లోపంగా చెప్పొచ్చు. ఈ ధరల విధానం అనేది బహిరంగ మార్కెట్లో ఉండే ధరల కంటే కనీస మద్దతు ధరలు తక్కువగా ఉండడం వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు, గిట్టుబాటు ధరలు లభించడం లేదు. తర్వాత ఎఫ్సిఐ ద్వారా ధరల స్థిరీకరణ సాధించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ ఆ లక్ష్య సాధనలో వైఫల్యం అనేది ఎదురయ్యింది. కరువు కాటకాలు లాంటివి సంభవించినప్పుడు, పంటలు సక్రమంగా పండని పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు కొన్ని విపరీతంగా పెరిగాయి. ఆ సందర్భంలో పేదవారు ఆహార పదార్థాలను కొనలేని పరిస్థితుల్లో ఉండడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం వల్ల పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు కావడం, కనీస పౌష్టికాహారం కానీ కనీస ఆహార పదార్థాలు కానీ పొందలేని పరిస్థితి, ఆహార భద్రత లోపించడం అనేది ఈ ధరల స్థిరీకరణ వైఫల్యం వలన పేదరికంలో ఉన్న సామాన్య ప్రజలు ఎదుర్కోవడం అనేది జరిగింది. అది వ్యవసాయ ధరల విధానంలో ఉన్న మరొక లోపం. తర్వాత అసమర్థ ప్రజా పంపిణీ వ్యవస్థ. భారతదేశంలో అసమర్థ ప్రజా పంపిణీ వ్యవస్థ అమల్లో ఉండడం వలన ప్రభుత్వం అందించే కొద్దిపాటి ఆహార పదార్థాలు అనేవి దేశంలోని అన్ని రకాల వర్గాలకు, ప్రజలకు సరైన పరిమాణంలో అందుబాటులో లేకపోవడం, పంపిణీ చేసే సరుకులు నాణ్యత లోపించడం, సరియైన పరిమాణంలో లేకపోవడం, ఇవన్నీ అసమర్థ ప్రజా పంపిణీ వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు. క్రమబద్ధమైన మార్కెట్లు తక్కువగా ఉండడం. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసం 1951 నుంచి క్రమబద్ధమైన మార్కెట్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మన దేశంలో ప్రతి మండలానికి ఒక క్రమబద్ధమైన మార్కెట్లు, అంటే రైతు బజార్లని, రైతు మార్కెట్లు అనేవి, వ్యవసాయ మార్కెట్ యార్డులు అనేవి ఉన్నాయి.
ఈ మార్కెట్ యార్డ్లు అనేవి తగినంత పరిమాణంలో లేకపోవడం వలన రైతులు తాము పండించిన పంటలను మధ్య దళారులకి, స్థానికంగా ఉండే వ్యాపారులకి అమ్మి సరైన ధర పొందలేకపోవడం అనేది కూడా జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు క్రమబద్ధమైన మార్కెట్లో తప్ప బయట ఇతరులకు అమ్మడం నిషేధించి సరైన పరిమాణంలో క్రమబద్ధమైన మార్కెట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. సమర్థవంతమైన విధానం లేకపోవడం, ఈ ధరల విధానం నిర్ణయించడం, వాటిని సేకరించడం, ఎక్కడైతే కొరతగా ఉన్నాయో ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయో అక్కడ వాటిని సరఫరా చేయడం, ధరలను నియంత్రించడం అనేవి వీటన్నిటికీ సరైన విధానం, తగిన ఏజెన్సీలు, పనిచేసే సంస్థలు సరైన పరిమాణంలో లేక సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం అనేది భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో ఉన్న మరొక లోపంగా చెప్పవచ్చు. నెక్స్ట్, వ్యవసాయ ధరల విధానం మెరుగుదలకు ఎటువంటి సూచనలు ఇవ్వాలి అన్నప్పుడు ధర విధానం విస్తరణ, ఏవో కొన్ని రకాల ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులకు కాకుండా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకి ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించవలసిన అవసరం ఉంది. వరి, గోధుమ, మొక్కజొన్న, మిరప, పత్తి ఇలాంటి కొన్ని ప్రధాన పంటలకు కాకుండా ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని వాటికి కనీస మద్దతు ధరలు ప్రభుత్వం ప్రకటించినట్లయితే ఆ ధరలను బట్టి సాగు చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని రైతు నిర్ణయించుకుంటాడు. అదేవిధంగా పంట చేతికొచ్చిన తర్వాత కనీస మద్దతు ధర ప్రకటించడానికి ముందు పంట సాగు చేసే సమయంలోనే కనీస మద్దతు ధరలు ప్రభుత్వం ప్రకటించినట్లయితే ఏ పంట సాగు చేయాలనే విషయంలో రైతు సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొక విధానం సరిగా ఉండాలి. తర్వాత అధిక సంఖ్యలో ఏజెన్సీలను ఏర్పాటు చేయాలి. ధరల విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నా, ప్రజా పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలన్నా, లేకపోతే ధరల స్థిరీకరణలో వైఫల్యం లేకుండా ఉండాలన్నా కావాల్సిన పరిమాణంలో ఎక్కువ సంఖ్యలో ఏజెన్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాటన్ కార్పొరేషన్, తర్వాత అనేక జూట్ కార్పొరేషన్ అని, కాటన్ కార్పొరేషన్ అని, ఎఫ్సిఐ, ఇట్లా ఒక ఎఫ్సిఐయే కాకుండా అనేక రకాల సంస్థల్ని వివిధ రకాల ఉత్పత్తుల సేకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లయితే వ్యవసాయ ధరల విధానంలో లోపాలని అధిగమించే అవకాశం ఉంది. సరైన విధంగా ధర నిర్ణయం, వ్యవసాయ ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ మద్దతు ధరను నిర్ణయించడం అనే విధానం తీసివేసి ఉత్పత్తి వ్యయాలు, పండిన పంట, మార్కెట్లో వస్తువుకున్న డిమాండు, మార్కెట్లో వస్తువు యొక్క సప్లై, ఈ అన్ని అంశాలను ఆధారంగా చేసుకొని సరైన ధరలు నిర్ణయం అనేది జరగాలి. ఈ నిర్ణయం అనేది సిఏసిపి ద్వారా లాభదాయకమైన ధర నిర్ణయం అనేది జరగాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా మెరుగుదల తీసుకురావాలి. లబ్ధిదారులను ఎక్కువ మందిని పరిగణలోకి తీసుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సరుకులు నాణ్యత గలవిగా, కావాల్సిన పరిమాణంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా అందాలి తప్ప మధ్య దళారులు సరుకు ఇవ్వకుండానే తక్కువ ధరకు సబ్సిడీ రూపంలో వచ్చే సరుకుల్ని బహిరంగ మార్కెట్కు మళ్లించడం అనే విధానం, లోపభూయిష్టమైన విధానాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తిలో ప్రతి ఎకరానికి లేదా హెక్టార్కు వచ్చే దిగుబడి, ఉత్పాదకత అనేది పెంచాలి. మొత్తం సాగు చేసే విస్తీర్ణం కూడా పెంచవలసిన అవసరం ఉంది. అప్పుడే వ్యవసాయదారులకు సరైన ఆదాయాలు వచ్చి పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, పండిన పంటకు వ్యవసాయ మార్కెటింగ్లో మెరుగుదల, అంటే తూనికలు, కొలతలు సక్రమంగా ఉండేటట్లు చేయడం, మధ్య దళారులు, తర్వాత మధ్యవర్తులు రైతులను దోపిడీ చేయకుండా అరికట్టడం, దాన ధర్మాలు, కమిషన్లు, హమాలీ పేమెంట్లు ఇలాంటి మోసపూరిత చర్యలని చేయకుండా ఉత్పత్తులకు సరైన తూనికల కొలతలతో సరైన ధర లభించే విధంగా వ్యవసాయ మార్కెట్ యార్డులు అనేవి రూపొందించాలి. ఎలక్ట్రానిక్ విధానాన్ని వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో ప్రవేశపెట్టాలి. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్, తర్వాత ఆటోమేటిక్గా ఎంతమంది ఏ సరుకు కొన్నారు, దాని విలువ ఎంత, ఇవన్నీ కూడా ఆన్లైన్లో కనిపించే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే మోసాలు జరగడానికి అవకాశం లేకుండా చేయవచ్చు. నెక్స్ట్, ఆహార భద్రత అంటే ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ అనగా ఏమి అన్నప్పుడు ఆహారానికి ఉండే సార్థక డిమాండ్ల సంతులనాన్నే ఆహార భద్రత అని పిలవచ్చు. అయితే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ప్రపంచ అభివృద్ధి నివేదిక 1986లో ఆహార భద్రత అనే పదానికి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆరోగ్యవంతమైన,
సమర్థవంతమైన జీవనాన్ని కొనసాగించడం కోసం అన్ని సమయాలలో చాలినంత ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉండడమే ఆహార భద్రత అంటారు. ఇది ప్రపంచ అభివృద్ధి నివేదిక 1986లో ఇచ్చిన నిర్వచనం. ఆరోగ్యవంతమైన సమర్థవంతమైన జీవనాన్ని కొనసాగించడం కోసం అన్ని సమయాల్లో చాలినంత ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉండడమే ఆహార భద్రతగా చెప్పవచ్చు. ఆహార మరియు వ్యవసాయ సంఘం ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ 1983లో ఒక నిర్వచనం ఇచ్చింది ఆహార భద్రతకు. ప్రజలందరికీ అన్ని సమయాలలో భౌతికపరమైన ఆర్థికపరమైన ప్రాథమిక అవసరమైన ఆహారాన్ని అందుబాటులోకి తేవడమే ఆహార భద్రతగా చెప్పడం జరిగింది. ఎవరంటే ఆహార మరియు వ్యవసాయ సంఘం ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ 1983లో ప్రజలందరికీ అన్ని సమయాల్లో భౌతికపరమైన ఆర్థికపరమైన ప్రాథమిక అవసరమైన ఆహారాన్ని అందుబాటులోకి తేవడమే ఆహార భద్రతగా చెప్పింది. మరి ఈ నిర్వచనంలో కొన్ని 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, తగినంత భౌతికపరమైన ఆహారం అందుబాటులో ఉండాలనే అంశం మనకు కనిపిస్తుంది. రెండవది, ఆ భౌతికపరమైన ఆహారాన్ని కొనడానికి చాలినంత కొనుగోలు శక్తి ఉండాలి. తగినంత పరిమాణంలో భౌతిక ఆహారం అందుబాటులో ఉండాలి. ఆ భౌతికపరమైన ఆహారాన్ని కొనడానికి కావాల్సినంత చాలినంత కొనుగోలు శక్తి అంటే డబ్బు కూడా ఉండాలి. మూడో అంశం ఏంటంటే ఆరోగ్యవంతమైన జీవితానికి పౌష్టికమైన గుణాత్మకమైన పరిమాణాత్మకమైన ఆహారం చాలినంతగా ఉండాలి. ఆరోగ్యంగా జీవించాలంటే మంచి పోషక విలువలనిచ్చే నాణ్యమైన గుణాత్మకమైన అంటే నాణ్యమైన పరిమాణాత్మకం అంటే కావాల్సిన పరిమాణంలో క్వాంటిటీ కావాల్సిన పరిమాణంలో ఆహారం చాలినంతగా ఉండాలి అనే విషయాన్ని ఈ 2 నిర్వచనాల్లో మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్, ఆహార భద్రతా చట్టం 2000 సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ ఆహార భద్రత చట్టం అనేది ఎందుకోసం చేయడం జరిగిందంటే రాయితీతో కూడిన ఆహారం 75% ప్రజలకు గ్రామీణులకి, 50% ప్రజలకు పట్టణ ప్రజలకు లబ్ధిదారులకు రాయితీతో ఆహార పదార్థాలు అందించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 25, 2000 సంవత్సరంలో ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటు ద్వారా తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు 75% ప్రజలకు రాయితీతో కూడిన అంటే సబ్సిడీతో కూడిన ఆహార పదార్థాలు అందించాలి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు 50% మందికి రాయితీతో కూడిన ఆహారాన్ని అందుబాటులో ఉంచాలి అనే లక్ష్యంతో ఈ చట్టాన్ని డిసెంబర్ 25, 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది, అంటే తీసుకురావడం జరిగింది. అంత్యోదయ పథకం కింద నెలకు 35 కేజీల ఆహార ధాన్యాలని అందించడం జరుగుతుంది. తర్వాత ఈ చట్టం కింద ఒక వ్యక్తికి ప్రతి నెల 5 కేజీల ఆహార ధాన్యాలను రాయితీ ధరలో అంటే సబ్సిడీ ధరలో అందించడం జరుగుతుంది. అంటే రేషన్ షాప్లో నిర్ణయించిన ధరకు ప్రతి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం 5 కేజీల ఆహార ధాన్యాలను ప్రతి నెల ఇస్తుంది. అంత్యోదయ పథకం కింద నెలకు ఒక కుటుంబానికి అంత్యోదయ పథకం కింద ఎంపికైన కుటుంబానికి 35 కేజీల ఆహార ధాన్యాలను ఇస్తుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు మరియు గర్భం తర్వాత 6 నెలల వరకు కూడా అంగన్వాడీల నుంచి ఆహారాన్ని పొందడానికి అర్హులుగా ఈ పథకం ద్వారా ఎంపిక చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గర్భిణులకు 6,000 రూపాయల మాతృత్వ లబ్ధి పొందడానికి కూడా అర్హత అనేది ఈ ఆహార భద్రత చట్టం ద్వారా తీసుకురావడం కూడా జరిగింది. అంటే దేశంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా ఆకలి చావులు లేకుండా ఉండాలి, బతకడానికి కావాల్సిన కనీస ఆహారం పొందడం వాళ్ళ హక్కుగా భావించాలి, తక్కువ ధరలకే ఆహార పదార్థాలు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 75% మందికి సబ్సిడీ కింద ఆహార ధాన్యాలను సప్లై చేయడం, పట్టణ ప్రాంతాల్లో అయితే 50% మందికి ఆహార ధాన్యాలు సప్లై చేయడం, ప్రతి వ్యక్తికి ఎవరైతే ఈ ఆహార భద్రత చట్టం కింద ఆహార భద్రత కార్డు రేషన్ కార్డు కింద ఎంపిక చేస్తారో వారికి ఒకరికి నెలకు 5 కేజీల ఆహార ధాన్యాలు, మరియు అంత్యోదయ పథకం కింద ఎంపిక కాబట్ట కుటుంబానికి నెలకు 35 కేజీల ఆహార ధాన్యాలు,
అంతేకాకుండా గర్భంతో ఉన్న గర్భవతులకి మరియు గర్భం తర్వాత ఒక 6 నెలల వరకు కూడా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా వాళ్ళకి కావాల్సిన గుడ్లు కానీ ఆహార పదార్థాలు కానీ అందుబాటులో ఇవ్వడం, మాతృత్వ పథకం కింద లబ్ధి పొందడానికి 6,000 రూపాయల వరకు లబ్ధి పొందడానికి కూడా ఈ పథకాన్ని అర్హత కింద తీసుకోవడం జరిగింది. ఇవన్నీ దేశంలో ప్రజలకి భవిష్యత్ తరాల్లో పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని సరైన పరిమాణంలో, భౌతిక పరిమాణంలో కానీ గుణాత్మక పరిమాణంలో కానీ సరైన క్వాంటిటీలో కానీ పౌష్టికాహారం గుణాత్మకంగా పరిమాణాత్మకంగా అందరికీ అందాలనే ఆలోచనతోటి ఆహార భద్రత చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరం డిసెంబరు 25వ తేదీన తీసుకురావడం కూడా జరిగింది. ఇది ఆహార భద్రత అంటే ఏంటి మరియు ఆహార భద్రత చట్టం అంటే ఏంటి? ఆహార భద్రత చట్టం అంటేనేమో పార్లమెంట్లో రూపొందించబడ్డది. ఇది ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీలు, అంత్యోదయ పథకం అయితే 35 కేజీలు, తర్వాత గర్భవతులకి గర్భవతిగా ఉన్నప్పుడు తర్వాత 6 నెలల వరకు కూడా అంగన్వాడీల నుంచి ఆహార ధాన్యాలు మరియు మాతృత్వ లబ్ధి కింద 6,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని పొందడానికి పథకం ఉద్దేశించబడ్డది. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉంటే 50% మందికి రాయితీ కూడిన ఆహార ధాన్యాలు, రాయితీతో కూడిన ఆహార ధాన్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 75% మందికి ఈ ఆహార భద్రత కార్డు ద్వారా ఆహార ధాన్యాలను రాయితీతో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్.